హలో యస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక చిల్లర బ్యాచ్ ఈ మహిళ ఎవరైతే ఉన్నారో నిన్నటి రోజున మన తెలంగాణ నుంచి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా మొన్నటి రోజున ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరైతే రౌండ్ టేబుల్స్ సమావేశం కండక్ట్ చేస్తారో దాంట్లోని కొంతమంది వ్యక్తులనైతే జనసేన నేతలు తప్పుబట్టి వాళ్ళకు కూడా కౌంటర్ ఇచ్చారో ఆ తర్వాత ఈరోజు వచ్చేసి ఈ మహిళతో పాటు కొంతమంది ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేసి వీళ్ళు అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళట అంటే ఇప్పటివరకు ఏ నాయకుడు సహాయం చేయలేదంట. అది తెలంగాణలోని నాయకులు సహాయం చేయలేదంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయిన వారు ఎవరో వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదో ఆవిడ అడగాలి. రెండో విషయం ఏంటంటే ఆంధ్ర నాయకులు తెలంగాణ జోలికి వస్తే చెప్పుతో కొడతానంటూ పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టిందంట. మళ్ళీ ఇంకా తెలంగాణలోని నాయకుల మీద ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు కూడా మాట్లాడడానికి వీల్లేదు, తెలంగాణ తిరగడానికి లేదు. నీ అయ్య జాగిరా తెలంగాణ తిరగపోవడానికి? నీ అయ్యేమన్నా తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా? నీ అయ్య లేకపోతే నీ అయ్యేమన్నా సంపాదించాడు తెలంగాణ? చెత్త మొకందానా, కనీస కామన్ సెన్స్ లేదు. గంజాయి దాగి ప్రెస్ మీట్లకు వచ్చిన చెత్త మొక్కలు. అదేవిధంగా అసలు ఈ విషయంలో ఏం జరిగిందో కనీస కామన్ సెన్స్ ఉందా? నీకు ఎక్కడ నష్టం జరిగింది? ఏ రకంగా నష్టం జరిగింది? చెత్త మొక్కదన్న అదే చెప్పుతోటి నిన్ను 10 మంది అంటారు. ఎందుకంటే ప్రతి గల్లీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. అదే చెప్పుతోటి నిన్ను అంతే ఏం చేస్తావు? రేపటి రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ నన్ను కొట్టించునని అట్లా మురుగుతావు. ఈ కుక్కలకి ఏంటంటే అసలు విషయం ఏందో అర్థమైతలేదు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత కూడా జై తెలంగాణ, జై ఆంధ్రేంద్ర. అసలు విషయం ఎక్కడ జరిగింది? విషయం ఏం జరిగింది? అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయము, ఆయన పనికిరాని ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆ మనిషి మీద ఒక నింద వేస్తే అది తప్పు అని చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు, నాగేశ్వరరావు తప్పు అని ఒప్పుకున్నాడు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర విషయం ఎందుకు వచ్చింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణే కావచ్చు, కానీ ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడినప్పుడు తప్పని వేరెత్తి చూపుతారు. ఎందుకంటే రాజ్యాంగంలో తనకు మాత్రమే భావ స్వేచ్ఛ ప్రకటన లేదు, ప్రతి ఒక్కరికి ఉంది. అది అయిపోయింది, రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయింది. వీళ్ళు కౌంటర్ ఇచ్చారు, తర్వాత జన సైనికులు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు నీకేం పుట్టింది? నీకైనా అర్థమవుతుందా? అక్కడ అందరు మురుగుతుంటే ఓ కుక్కలా మురుగుతున్నావు. అసలు నీకేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? తెలంగాణలో అమరవీర బిడ్డ అదే చెప్పందుకొని ప్రతి ఒక్కరు కొడతారు నిన్ను రేపటి రోజున. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంత వీరాభిమానులు ఉంటారు, అంత కరుడు కట్టిన అభిమానులు ఉంటారు. రేపు ఏదో ఒక రోజున ఎవడొకటి నేను అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? చిల్లర ముఖం దానా, గంజాయి ముఖంలా ఉన్నది. అసలు గంజాయి తాగుతున్నావా? లేకపోతే మాట్లాడుతున్న మతస్థిమితం ఉందా లేదా నీకు? చిల్లర ముఖం.